నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. And I can adapt actually. I can adapt a new language or a new accent. ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ ఒక 2 నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ నాతో మాట్లాడు. ఎట్లా చేస్తున్నావు? ఏంది మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతా. బరాబర్ మాట్లాడతా. ఏంది చీర మంచిగా అనిపిస్తలే? చాలా మంచిగా అనిపిస్తుంది. నల్ల చీర మంచిగా అనిపిస్తుంది. ఏడికెళ్ళి మన స్కూల్ అంతా ఇక్కడనే చదివినావా? అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా, అంత నాకు యాదకి రావట్లే. నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు. సో బెజవాడలో పెరిగింది. ఏమి ఎక్కడ తీసినావు చీర? మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే, అంతా మనకి ఫ్రీగా ఇస్తుండలే. నేను మార్చేసా, చిత్తూరు. నేను కూడా మార్చిన, అదే అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే. అదే ఇస్తుండలే ఏదో అదే చీర వేసుకున్నానా, ఒక ఫోటో పెట్టినానా, చీర ఫ్రీ అంతే. ఓ అలాగా. ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యాన్ ఒప్పట్లేదప్పా. అస్సలు ఇప్పుడు మీరు బయటకి షాపింగ్ మస్తు పైసలు అవుతాయి కదా, అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు. నేను మస్తు ఫోటోలు దిగుతున్నా, పెడుతున్నా, మంచిగా అనిపిస్తుండ్లా. అంతేగా పైసలు ఖర్చు అవుతలే. ఆ పైసలు అంటే గుర్తొచ్చింది, ఎక్కడ విలువైన గడియారం ఎక్కడ? నో వద్దు, మాంత్రికుడి కాదు, ప్రాణం చిలకలో ఉన్నట్టు బేబక్క ప్రాణం అంతా గడియారంలో ఉందట కదా. ఉన్నా ఇది ఎక్కడ దొంగలు తోలుకపోతారని నేను ఎప్పుడు చూసిన చేతికి వేసుకుని. ఎవరైనా ఈ అమ్మిని చూస్తే గడియారం ఎత్తుకపోతారా? అమ్మినే ఎత్తుకపోతారు. కానీ ఇది ఎవరు చెప్పలే, నేనే మంచిగా చెప్పినారు. ఆ చేయి పట్టుకుని వదలరు కానీ గడియారం పట్టుకుంటారు. చెప్పండి ఎవరైనా. అంత బంగారం లాంటి బేబక్కు మంచిగా ఉందా గడియారం? చాలా బాగుంది కదా. నా బ్యాగ్ కూడా దాచిన, దీనికి 2 బాడీ గార్డులు కూడా వచ్చినారు. ఏది దేనికి? ఈ బ్యాగ్ కి. బ్యాగ్ కోసం బాడీ గార్డ్సా? మరి 180 కోట్లు ఉండుండ్లా. దానిలో ఎంత ఉంది? ఎంత? ఆ బ్యాగ్ 180 కోట్లు. బ్యాగ్ 180 కోట్ల, గడియారం 79. అంటే ఆ టీవీలో అదే చెప్పిన 79 కోట్లు అంతే ఫిక్స్ అవుతున్నా. నా దగ్గర ఉన్నవే 10 కోట్లు. బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని నా షోస్కి వేసుకునే కోట్లు. ఈ వాచ్, ఈ బ్యాగ్ కత్తలుగా చెప్తుండ్లా ఇంటర్నెట్లో. అంతేగా, అందరు నన్ను బాగా రోస్టింగ్ చేస్తున్నారు. అట్లా చేయాలని చెప్పిన. ఈ బేబక్క గడియారం ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. అంతేనా? బేబక్క పిల్లి 1000 కోట్లు. ఊరికే కామెడీకి చెప్పినాను సార్. బేబక్క ప్రైస్లెస్, అంతే కదా. నేను ఫన్కి, నాకు కూడా ఇష్టమే. అంటే ట్రోలింగ్ చేయనికి, నా మీద ట్రోలింగ్ చేసినా నాకు ఇష్టమే. సో జనాలకి తెలుసు నేనంటే ఇది వాచ్ కన్నా కూడా దీనికి చెప్పిన స్టోరీ ఫన్నీగా ఉంటుంది. రాకెట్లో పోయి గ్రహాంతర వాసి నుంచి అక్కడి నుంచి ఆడి నుంచి పట్టుకొచ్చిన మెటల్తో చేసినారంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ రేపు నమ్మేస్తారు కూడా. నమ్మేస్తారా? అంటే ఎందుకంటే మనకి ఇది నిజంగా 79 కోట్లు కాదు. దిస్ ఈజ్ ఓన్లీ $300 వాచ్. ఊరికే నేను ఏదో సరదాగా చెప్పా. చాలా బాగుంది ఆ గడియారం తాలూకు నిజాయితీ ఇవాళ బయటపడినందుకు. ఓన్లీ $300. బ్యాగ్ 14,000. సేల్లో ఆల్డో 8,000కి వచ్చింది. అంతేగా, ఇది రియల్ కాస్ట్. అంతే, ఊరికి సరదాగా. కానీ అదే ఈ గడియారం, ఈ బ్యాగ్ ఉన్న మనిషి మాత్రం విలువలేని ఒక ప్రైస్లెస్. అది అంటే అలా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట. ఎవరో ఇమిటేట్ చేస్తారు ఇంతవరకు లక్ష్మీ మంచు గారిని. అంత తన్నే ఎక్కువ. ఇంకా మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ అనిపించదు. బట్ మేనరిజమ్స్ అయితే వస్తాయి, వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారే ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే క్యా క్యా అంటే మిమిక్రీ చాహియే. లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో. అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్, నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారు ఎప్పుడైనా? తనకు తెలుసు.
మేము మాట్లాడుకుంటాం. She's seen my She's work. so, I mean, she's such a She wonderful knows my person. Big Boss journey. Yeah, వెళ్ళే yeah. ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. We speak now and then. She's also very busy in Bombay, but she's such a sweetheart. అందరూ sweetheart. అంటే ట్రోల్ చేస్తారు ఫర్ ద వే షీ టాక్స్, బట్ అదే తన యూఎస్పి. Actually, that is her USP. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really బంగారు కొండ. ఎక్కడ షీస్ సో గ్రౌండెడ్. ఎక్కడ ఒక పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఎయిర్స్ ఉండవు. షీస్ వెరీ అప్రోచబుల్. ఒకసారి ఎప్పుడో టీవీ 9లో లైవ్లో నేను తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది. నువ్వా నీ పని చెప్తాను అందే I know. సో షీఈ్ స్వీట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్, లవ్ అంటే షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సిన స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హిబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా. ఐ స్వేర్ వెన్ ఐ వెంట్ ఫస్ట్ టైమ్ టు బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఐ ఫెల్ట్ ఇట్ ఐమ్ గోనా గో టు ద హౌస్. వెన్ ఐ మెట్ లక్ష్మి, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఈజ్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, I'll tell that also. సో అంకుల్ విన్నావా అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్. భలే మాట్లాడతారు అంకుల్. He has a very powerful presence. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే.